ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా, అలాగే క్రీడలను పెంపొందించే విధంగా స్కూల్ పిల్లలందరికీ కూడా ప్రోత్సహించేటువంటి పేరుతోటి ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అనేటువంటి అంశంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చినకాకాని జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా వివిధ రకాలైనటువంటి క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి టోర్నమెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ఆడుదాం ఆంధ్రలో భాగంగానే ఈ క్రీడల్లో ఎవరన్నా గాయపడినా లేకపోతే ఆడుతున్న టైంలో ఎలాంటి ఇంజరీస్ జరిగినా కూడా హెల్త్ క్యాంప్ పేరుతో అయితే ఒక వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు డాక్టర్ అట్లాగే మెడికల్ కిట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. మెడిసిన్స్ కానీ పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రతి కిట్ కూడా ఇక్కడ వాళ్ళు అవైలబుల్గా ఉంచడం జరిగింది. వీళ్ళు ఆటలు ఆడుతున్నటువంటి సమయంలో ఎలాంటి వీళ్ళకి గాయాలు జరిగినా ఏ ఇంజురీస్ జరిగినా కూడా పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం కావాల్సినటువంటి ప్రతి ఒక్క మందుల్ని కూడా ఇక్కడ వీళ్ళు సిద్ధపరచడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర నుంచి అన్నీ వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా కూడా ఇక్కడ ఒక వైద్య శిబిరం లాగా ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఆడదాం ఆంధ్రలోనే భాగంగా ఇక్కడ వాలీబాల్ మ్యాచ్ కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాము. క్రీడాకారులంతా కూడా వాళ్ళు మ్యాచ్ని స్టార్ట్ చేసి ఆడుతూ ఉన్నారు. గేమ్ ఫౌల్ అవడము అట్లనే అక్కడ స్కోరింగ్ చేయడానికి కూడా వీళ్ళకి కొంత టీమ్ అనేది ఏర్పాటు చేయడం అంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ జెడ్పీహెచ్ స్కూల్ కాకానిలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ గేమ్ని కూడా వీక్షించడం ప్రేక్షకులుగా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మంగళగిరి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. మరి వారి మాటలో తెలుసుకుందాం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ అవి ఎలా జరుగుతున్నాయి ఇక్కడ అనేది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మనం ఇక్కడ మన జెడ్పీహెచ్ఎస్ చినకాకానీలో మనము ఈ మూడో రోజు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఈ మన వాలీబాల్ పోటీస్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మెన్స్ సంబంధించింది టోటల్ మన ఎంటీఎంసీ పరిధిలో మొత్తం 12 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ 12 ప్లే గ్రౌండ్స్లో కూడా ఈ పోటీలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు మళ్ళీ మహిళలకు కూడా మనం దీంట్లో నిర్వహించుకుంటాము. ఇవన్నీ కూడా చాలా చక్కగా అందరూ కూడా ఆడియన్స్ కానీ తర్వాత ప్లేయర్స్ కానీ ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఉన్న పీఈటీస్ కానీ హెచ్ఎంస్ కానీ వాళ్ళందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్రీడాకారుల నుంచి పిల్లల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? చాలా చక్కటి స్పందన వస్తుంది. ఇది మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దాంట్లోనే మనం ముందుగానే అందరినీ ప్లేయర్స్ని కానీ క్రీడాకారులు కానీ ఆ తర్వాత ఆడియన్స్ని కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళు కాకుండా మనం స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే మనం ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాము. సో స్పాట్ రిజిస్ట్రేషన్లో కనుక టీం ఎవరైనా వస్తుంటే కూడా వాళ్ళని కూడా మన టీంలో తీసుకుని అదేవిధంగా ముందుకి మనం కొనసాగుతున్నాం. మేడం మీ అభిప్రాయం ఏంటండి? ఆడుదాం ఆంధ్రకి ఎలాంటి స్పందన వస్తుంది? నేను జెడ్పీహెచ్ఎస్ చినకాకాని హెచ్ఎంగా మరి ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం వలన ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ వేళ చాలా ఉత్సాహంగా ఉంటారు. అలాంటిది మరి 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మరి ఆడటం అనేది క్రీడలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీన్ని మా విద్యార్థులు కూడా మరి మధ్యలో వచ్చి తిలకించి దీన్ని ఆనందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయిందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా ప్రిన్సిపల్ మేడం అయితే పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. అలాగే మంగళగిరి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ గారు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ క్రీడల్ని ప్రోత్సహించేటువంటి దిశగా ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అనేటువంటి పేరుతో ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి మంచి స్పందన కూడా విద్యార్థుల నుంచి కానీ పిల్లల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అన్ని చక్కగా చేశాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో మౌనిక, G9 న్యూస్, చినకాకాని.
నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.